హాయ్ హాయ్ రమ్య మర్దల్ పిల్ల హాయ్ హాయ్ శ్రీమాత్రి నమః శుభోదయం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే. అంతే అంతే బంగారం. నిజంగా అమ్మా, నిజంగా మనసుకు కొన్ని విషయాలు చాలా కష్టంగా అనిపిస్తాయి. నిజంగా నేను చెప్పాల్సిన వయసు ఉందో లేదో తెలియదు. వయసు ఉందనుకుంటున్నాను, చెప్పాల్సినది ఉన్నది అనిపిస్తుంది. కొన్ని మనం ఎంత దగ్గరికి తీస్తే అంత దూరంగా వెళ్తూ ఉంటాయి. అందుకే మనం అసలు వదులుకోవాలి. కొన్ని కొన్ని విషయాలు మాత్రం వదులుకోవాలి. వదులుకుంటేనే ప్రశాంతంగా ఉంటాము, కానీ వదిలిపెట్టలేము అవి. అక్కకి ఎక్కడ పడింది, సెంటర్ పడింది చెప్పలేదురా. సెంటరు 2 days ముందు తెలుస్తుందంట. హైదరాబాద్లోనే పడింది అక్కకి. గుడ్ మార్నింగ్ వదిన, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే, కంగ్రాచులేషన్స్ వదిన, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసాము బర్త్డే. ఇంటికి రావాలి హజీరా, ఇంటికే రావాలి. వస్తా వస్తా ఒకరోజు అందరినీ ఎవ్వరికి పెట్టకుండా అన్ని ఊర్లు తిరుగుతా. సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. నిజంగా అది నిజంగా అనిపిస్తుంది. ఒక 1 year 2 years నుంచి ఇవి ఒక 20 రోజులు నేను కేరళ పోయినప్పుడు ఏ చీకు చింత లేకుండా పోయాం కదా. ఒక వారం రోజులు అలాగా వెళ్ళేసి రావాలి అని చాలా కోరికగా ఉంది. అసలు ఏవి గుర్తుకు రాకుండా వెళ్ళాలి. మా ఆయన, నేను, నా పిల్లలు కలిసి, మేము నలుగురం కలిసి వెళ్ళాలి. ఏ చీకు చింత అసలు బయట ధ్యాసే గుర్తుకు రాకుండా వెళ్ళాలి. గుర్తు చేసుకోకుండా వెళ్ళాలి. నిజంగా చెప్తున్నా, అలా వెళ్ళాలని ఉంది. మా ఆయనని అడుగుతా, కోరిక తీరుస్తాడు, ఖచ్చితంగా తీర్చకుండా ఉండడు. కొంచెం టైం తీసుకొని అయినా. హాయ్ తిరుపతయ్య గారు, శ్రీమాత్రి నమః శుభోదయం అండి, హ్యాపీ సండే. ఏం టిఫిన్ తిన్నారు, ఎలా ఉన్నారు? మనసుకి కష్టంగా ఉంటుంది, అందుకే వెళ్ళాలి, పారిపోవాలి. ఒక 10 రోజులు మనది కాదనుకొని స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా పరిగెత్తాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి. జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్తావా అల్లుడు నన్ను? శ్రీమాత్రి నమః శుభోదయం. బాగున్నావా? సూపర్ మా అక్క. అంతే అంతే. డ్రెస్ బాగుంది, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. జూడియో, అన్నీ జూడియో బ్రాండ్. మా మాకు ఒక ఫ్రెండ్ ఉంది, క్లోజ్ ఫ్రెండ్, నన్ను ఆడపడుచులాగా చూస్తుంది. వాళ్ళ పిల్లలకు నేను మేనత్తని వాళ్ళు అంటారు, అత్త కోడళ్ళు అందరు బ్రాండ్ అమ్మ, జూడియో బ్రాండ్, మీరు ఏదైనా జూడియోలో తెచ్చుకుంటారు అని అంటది. నేను కళ్ళ కాటుక ఈ పైన పెట్టుకునేది కూడా జూడియోలోనే తెచ్చుకుంటా. జూడియో బ్రాండే నేను వాడేది. పోదామత్త, తీసుకెళ్ళి ఒక 10 రోజులు తీసుకెళ్ళు జమ్మూ కాశ్మీర్. నిజంగా తెలుసా అల్లుడు, వస్తాను, నేను మా అమ్మ వస్తాము. పాప అంటే ఎగ్జామ్ ఉండి తర్వాత తను ఎక్కడ సెటిల్ అవుతుందో, వాళ్ళు ఫుల్ తిరుగుతారు. వాళ్ళదేముంది, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు. నాకు మాత్రం వెళ్ళాలని ఉంది. ఇక శ్వేత పెళ్ళయింది అనుకోండి, కొంచెం బాధ్యతలు తీరుతాయి. అప్పుడు ఖచ్చితంగా ఎన్నెన్ని తిరగాలో అన్నీ తిరుగుతాను ఖచ్చితంగా. అసలు లైఫ్లో ఏం కోల్పోతున్నాం అనేది అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అంతే. మీరు కూడా చేయించు, నాకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓ 10 రోజులు, 1 రోజులు డ్యూటీ చేసి వస్తాను. నాకు జీతం ఇవ్వకున్నా పర్వాలేదు, కనీసం హెల్తీగా ఉంటానేమో. హెల్తీగా ఉంటాను, ఆలోచన లేకుండా ఉంటాను. నాకు నచ్చినన్ని వీడియోలు చేసుకుంటాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను. అక్కడ పోయినా కూడా యూట్యూబ్ మర్చిపోవద్దు, ఎందుకంటే అదొక డ్యూటీ లాగా అనుకున్నాం కాబట్టి ఒక డ్యూటీ లాగా చేసుకుంటాను దాన్ని కూడా అక్కడికి వచ్చిన తర్వాత. లేచిపోదామా అన్నట్టు మా ఆయనని ఒకరోజు అడిగితే, ఈ బావా లేచిపోదామా, మన ఇద్దరమే ఉండాలి, ఆ ప్రదేశం మంచి పచ్చదనంతో ఉండాలి అని. ఏమంటావు అల్లుడు? అంతే కదా. హాయ్ అక్కగారు అట. పావనా సేమ్. నువ్వు కూడానా జూడియో బ్రాండా బంగారం? అంతే, మనం అంతే బ్రాండ్ బాబులం. ఒకటి టీషర్ట్ తెచ్చుకుందామని జూడియోకి వెళ్ళాలనుకున్నాను. భావన డాడీకి తీరట్లేదు, నేను వెళ్ళట్లేదు. శ్వేతానేమో మింత్రాలో బుక్ చేసుకోమంటుంది, అజియోలో నన్ను చూడట్లేదు. అంతే, అట్లా వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి, సైజ్ కరెక్ట్ చూసుకొని. ఇందాక పాట అప్లోడ్ చేశాను కదా, అందులోనేమో మహాలక్ష్మి లాగా ఉంది, ఇందులోనేమో మోడ్రన్గా ఉంది. వెళ్దామత్తా, కొంచెం టైం. అలాగే. నిజంగా మనసుకి చాలా కష్టంగా ఉంది, వెళ్ళాలని ఉంది.